రైట్ అండి. ఎస్, మనతో పాటు సునీత గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే సునీత గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి సునీత గారు. మీరేం చెప్తారంటే ఇది కేవలం రాజకీయ కక్షతోటి కేసరి గారిని బద్నాం చేయడానికి కాంగ్రెస్ చేస్తున్న కుట్రని బీఆర్ఎస్ చెప్తోంది. అటు కాళేశ్వరం కాదు, అది కూలేశ్వరం, కేవలం అవినీతి కోసం, అవినీతి అక్రమంగా సంపాదన కోసం మీద కట్టారంటూ కాంగ్రెస్ చెప్తోంది. అసలు బీజేపీ స్టాండ్ ఏంటి? గుడ్ ఈవినింగ్ అండి ప్యానల్ గుడ్ ఈవినింగ్, చెప్పండి. 99 ప్రైమ్ 9 ప్రేక్షకులకు మీకు అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు కాళేశ్వరము ఎందుకు కట్టిండ్రు అనే దాని మీద మేము ఎప్పుడో చెప్పినాం సార్. కాళేశ్వరం అనేది ఒకటి బీఆర్ఎస్ కు ఏటీఎం లాగా మారిందని మేము ఎప్పటి నుంచో చెప్తున్నాము. దాంట్లో అవినీతి జరిగిందని మేము ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాము. అక్కడ అది కట్టిన విధానం కానివ్వండి, ఏదైతే మనకు డిపిఆర్ ఇవ్వని పరిస్థితి కానివ్వండి, అక్కడ ఇప్పుడు పిల్లర్స్ కూలిపోయిన పరిస్థితి కానివ్వండి, బ్రిడ్జ్ క్రాక్లు వచ్చిన పరిస్థితి కానివ్వండి, ఇవన్నీ మనకు చూస్తుంటే కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూనే ఉంది. ఎవరు ఏం చెప్పినా కూడా మనకు కళ్ళకు కట్టి కనిపిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి డెఫినెట్ గా అక్కడ సంథింగ్ జరిగింది అనేది అయితే వాస్తవం. మేము మొదటి నుంచి అడుగుతూనే ఉన్నాము. ఇక్కడ కాళేశ్వర్ అనే స్కామ్ ఫస్ట్ నుంచి, ఏదైతే ప్లేస్ చేంజ్ అయిన దగ్గర నుంచి, ఎక్కడైతే ప్రాణహిత చేవెళ్ళ దగ్గర నుంచి తుమ్మిడిహట్టికి మేడిగడ్డకు, సో ఇదంతా మారినప్పటి నుంచి కూడా ఇది ఏదైతే 38,000 కోట్ల నుంచి దాదాపు 1,50,000 కోట్ల వరకు ఎస్టిమేషన్ వెళ్తుంది అన్నప్పుడే సంథింగ్ ఏదో జరుగుతుంది అని చెప్పి మనకు అనుమానాలు ఉన్న మాట వాస్తవము. అక్కడ కాగు చెప్పిన దాన్ని బట్టి కూడా దాదాపు 50 రూపాయల ఖర్చు కావాల్సింది 120 రూపాయలు ఖర్చు పెట్టిండ్రు అని చెప్పి కాగు తెలిసిన విధానం కావచ్చు. ఇప్పుడు చూస్తున్న ఇది ఇప్పుడు ఏదైతే కమిషన్ వేసి, ఈ కమిషన్ ద్వారా కూడా మనకు కొంత తెలుస్తున్న సందర్భము. ఇంకొకటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు తేల్చిన విధానము, అక్కడ ఏది క్వాలిటీ పట్టించుకోలేదని తేల్చిన విధానం బట్టి చూస్తే మనకు ఖచ్చితంగా అక్కడ కాళేశ్వరం అనేది ఒక కరప్షన్ జరిగింది, కాళేశ్వరం కాస్త కూలేశ్వరంగా మారింది అనేది కనిపిస్తున్న విషయమే. దాంట్లో ఏ డౌట్ లేదండి. మేము మొదటి నుంచి అదే అడుగుతున్నాము. దీని మీద మాకు ఎంక్వైరీకి ఇవ్వండి, సిబిఐకి ఎంక్వైరీకి ఇవ్వండి, మేము ఎంక్వైరీ చేసి దాన్ని తేలుస్తామని కూడా చెప్పాము. గత ఎలక్షన్ల ముందు కూడా మన ఇప్పుడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. మేము మొత్తం నా దగ్గర దానికి దగ్గర సాక్ష్యాలన్నీ ఉన్నాయి, మా దగ్గర పేపర్స్ ఉన్నాయి, ఎక్కడ కరప్షన్ జరిగింది, ఎలా జరిగింది అనే దాకా నా దగ్గర డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి. కిషన్ రెడ్డి గారికే ఒక సవాల్ విసరడం జరిగింది. ఆయన మీరు వచ్చి అమిత్ షా గారి దగ్గర, మన మోడీ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోండి, నా దగ్గర కంప్లీట్ ఈ కరప్షన్ కి సంబంధించిన ఫైల్స్ ఉన్నాయి, నేను అక్కడ ఇస్తాను, దీన్ని సిబిఐకి ఇవ్వండి అని ఆయన సిబిఐ ఎంక్వైరీ కోరడం కూడా జరిగింది. అది మన మల్లన్న గారు కూడా తెలిసిన విషయమే. ఆ తర్వాత ఏమైందో మనకు తెలీదు. మరి అంత స్పీడ్ అయితే లేదు. మరి ఏం జరుగుతుందో, మొన్నటి వరకు అయితే అంత స్పీడ్ జరిగిన పరిస్థితి లేదు. ఇప్పుడు సడన్ గా మొన్న నోటీసులు ఇవ్వడం జరిగింది మన నాయకులందరికీ, మన మాజీ ముఖ్యమంత్రి గారికి కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, ఈటెల గారికి కానివ్వండి, వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది. దానికి మా ఈటెల గారు కూడా అటెండ్ కావడం జరిగింది. నోటీస్ ఇచ్చింది ఏందుకు అంటే, కమిషన్ అడిగింది ఏమని, ఆయనని విట్నెస్ గా పిలిచిండ్రు, ఆయనకు తెలిసింది చెప్పిండు, ఇట్స్ ఎనఫ్. అంటే అప్పుడు సభ్యులుగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈటెల గారు చెప్పిన, హరీష్ రావు గారు చెప్పిన ఇంచుమించుగా ఒకలాగే అనిపించలేదా మీకు అప్పుడు ఏం జరిగిందో చెప్పినప్పుడు? ఇప్పుడు యాక్చువల్ గా ఈటెల గారికి అసలు ఏం సంబంధం లేదు. ఎందుకు అంటే తను ఇన్వాల్వ్ కాలేదు, తను ఏమి ఇరిగేషన్ మినిస్టర్ గారు కాదు, బడ్జెట్ పెడతారు ఒక అంటే ఒక మంత్రివర్గ ఉపసంఘం. అలా కాదు సునీత గారు, వారు వచ్చేసి ఆర్థిక శాఖ మంత్రి, బడ్జెట్ లో డబ్బులు పెడితే రిలీజ్ చేయడం తప్ప తనకున్న సంబంధం ఏమి లేదు. ఇంకో విషయం కూడా చెప్పిండ్రు మనకు మన ఈటెల గారు, ఇది కాళేశ్వరం అనేది ఒక కార్పొరేషన్ ద్వారా నిధుల సేకరణ జరిగింది, కార్పొరేషన్ కు నాకు అసలు ఏం సంబంధం లేదని కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి తనకు ఏ విధమైన దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది, తనకు తెలిసిన వరకు పోయిండు, సమాధానం చెప్పిండు, అయిపోయింది. అంటే ఇప్పుడు మంత్రివర్గ ఉపసంఘం ఒకటి ఏర్పాటు చేసినప్పుడు అందులో ఆయన కూడా సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు చైర్మన్గా హరీష్ రావు గారు ఉండొచ్చు, సభ్యులుగా తుమ్మల గారు ఉన్నారు, ఇప్పుడు ఈటెల గారు కూడా ఇద్దరు ఉన్నారు. సో ఉన్నప్పుడు వారికి అన్ని తెలియకుండానే జరిగాయి అనుకోవచ్చా? తెలిసింది చెప్పినాను అని చెప్పినారు కదా ఈటెల గారు. మీకే ప్రత్యక్షంగా మీ మీడియా వాళ్ళని పిలిచి చిప్ చాట్ పెట్టి నాకు తెలిసినవి, నా కళ్ళ ముందు జరిగినాయి అన్ని నేను చెప్తున్నాను, నాకు అసలు అక్కడ ఏం సంబంధం లేదు అని చెప్పేశారు. నేను ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు,
కార్పొరేషన్ ద్వారా నిధుల సమీకరణ చేశారు, దాన్ని కట్టారని చెప్పారు. నాకు తెలిసిన కాడికి నేను నిజమే చెప్తాను. నా గొంతు మీద కత్తి పెట్టినా సరే నేను నిజాలే చెప్తాను. ఆయన బద్దలు కొట్టినట్టుగా రాజేందర్ గారు చెప్పారు. రాజేందర్ గారి పేరు ఎందుకు ఇరికిచ్చిండ్రు అంటే అది కావాలని ఇరికిచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మాకు అర్థమవుతుంది. ఎందుకు అంటే అక్కడ ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు. మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే సార్, యూపీఏ గవర్నమెంట్ లో మనకు ఏ టు జెడ్ అక్షరానికి ఒక స్కామ్, అన్ని స్కాములు జరిగిన ఆ రోజు ఉన్న ఆర్థిక శాఖ మంత్రులను ఎవరైనా నోటీసులు ఇచ్చి పిలిచిండ్రా సార్? ఆగస్టా వెస్ట్‌ల్యాండ్ కానివ్వండి, 2G స్కామ్ కానివ్వండి, బొగ్గు స్కామ్ కానివ్వండి, మీకు బోఫోర్ స్కామ్ కానివ్వండి, ఆదర్శ్ కుంభకోణం, ఆగస్టా వెస్ట్‌ల్యాండ్, ఇలా చెప్పుకుంటూ పోతే ఇన్ని స్కాములు ఉన్నాయి. అన్ని స్కాములలో అప్పుడున్న చిదంబరం గారు కానివ్వండి, లేదంటే మన్మోహన్ సింగ్ గారు కానివ్వండి, ఎవరినైనా ఆర్థిక శాఖ మంత్రులకు సంబంధం ఉందా? వాళ్ళని పిలిచారా? అక్కడ ఒక బడ్జెట్ పెడతారు, ఆ హెడ్ కింద ఎంత డబ్బు వస్తుంది, ఎంత డబ్బు పోతుంది అనే వరకు ఆయనకు తెలుస్తుంది. అంతేగాని తన ప్రాజెక్ట్ లో తను ఇన్వాల్వ్ అవ్వడు కదా. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో ఒక ఆర్థిక శాఖ మంత్రి ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు చెప్పండి? అది ఇరిగేషన్ శాఖ వాళ్ళు చూసుకుంటారు. దానికి ఒక ఇంజనీరింగ్ వ్యవస్థ ఉంది, దానికి ఒక మంత్రి ఉన్నాడు, ఆ పైన ముఖ్యమంత్రి ఉన్నాడు. ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారో ఆయన చెప్పిండు. మొత్తం కమిషన్ ముందుకు పోయిండు, మొత్తం కుండబద్దలు కొట్టినట్టుగా అక్కడ ఏం జరిగిందో చెప్పొచ్చిండు. ఇక్కడ ఇసుక ఎంత పోసిండ్రు, సిమెంట్ ఎంత పోసిండ్రు, సీకులు ఎంత పెట్టిండ్రు, అసలు దీని ఎస్కలేషన్ ఎందుకు ఎక్కువ అయ్యింది, దీని డిపిఆర్ సంగతి ఏంది, ఇప్పటి వరకు ఇంకా డిపిఆర్లే సరిగ్గా ఇవ్వలేదు. ఇవన్నీ ఆర్థిక శాఖ మంత్రికి ఏం సంబంధమే లేదు. దట్టు ఆర్థిక శాఖ నుంచి ఇదేదో ఫండ్స్ అన్ని మళ్ళీ ఆర్థిక శాఖ నుంచి కూడా వచ్చినాయి కావు. దీనికంటూ ఒక కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ చేసి కార్పొరేషన్ ద్వారా నిధుల సేకరణ చేసి ఖర్చు పెట్టిన ప్రాజెక్ట్ ఇది. అక్కడ ఎవరి చేతుల్లో ఉందో కమిషన్ తేలుస్తా ఉంది. అందరి వేళ్ళు ఒక సైడే చూపిస్తా ఉన్నాయి. అది కమిషన్ దగ్గర పోయినాక రేపు అది కూడా బట్టబయలు అయిపోతా ఉంది. ఇప్పుడు కమిషన్ మీద విచారణకు హాజరై బయటకు వచ్చాక ఈటెల గారు చెప్పిన తర్వాత ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని ఈటెల గారి మాటలతో తేలిపోయిందని మరోసారి వీళ్ళు మళ్ళీ స్వరం పెంచారు. దానికి ఏం చెప్తారు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటి ఎట్లా అవుతుందండి? ఎన్ని రోజులు తొక్కి పట్టింది, తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, తన దగ్గర అన్ని కాళేశ్వరం సంబంధించిన మొత్తం సాక్ష్యాలు ఉన్నాయని చెప్పిన మరి రేవంత్ రెడ్డి గారు ఆయన అన్ని ముందల పెట్టాలి కదా, అన్ని సిబిఐకి ఇవ్వాల్సి ఉండే కదా. మేము అన్ని లాగేస్తుంటాం కదా, ఇన్ని రోజులు ఎందుకు తొక్కి పట్టిండ్రు? బీఆర్ఎస్ కు మాకు ఏం సంబంధం అని? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరి దగ్గర ఉన్నారు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తెచ్చుకొని మంత్రులుగా ఇప్పుడు ఎవరు ఉన్నారు అక్కడ? ఆ రోజున్న మేము అక్కడ ఉన్న మంత్రులంతా ఇక్కడే ఉన్నారు కదా. తుమ్మలాగా ఇప్పుడు ఆ కమిటీలో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు వీళ్ళంతా అక్కడే ఉన్నారు కదా మంత్రులు. మరి ఎవరితో ఉన్నారు ఇప్పుడు చెప్పండి? అక్కడ పనిచేసిన మంత్రులు ఎక్కడున్నారు ఇప్పుడు? ఎవరి దగ్గర ఉన్నారు? ఎవరు గవర్నమెంట్ లో పనిచేస్తున్నారు? ఇప్పుడు నిన్న తుమ్మల గారు మాట్లాడుతూ అసలు ఉపసంఘం నివేదిక క్యాబినెట్ లో మంత్రంగా నడిపిస్తున్నాడు. మీరు సిబిఐకి ఎందుకు ఇవ్వట్లేదు? మీ దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నప్పుడు ఇవ్వాలి కదా. ఎన్ని కేసులని మీరు తొక్కి పడుతున్నారు? మేము ఇప్పుడు కూడా అడుగుతున్నాం సార్, సిబిఐకి ఇవ్వండి, మేము తేల్చేస్తామని ఇప్పుడు కూడా అడుగుతున్నాం. తుమ్మల గారు మాట్లాడుతూ ఉపసంఘం నివేదిక అసలు క్యాబినెట్ లో చర్చకే రాలేదు, క్యాబినెట్ లో మేము అసలు ఆమోదం మాకు ఎవరికి తెలియదు, బట్ ఈటెల కూడా క్యాబినెట్లో ఆమోదం పొందిన తర్వాతే మేము ముందుకెళ్ళామని చెప్తున్నారు. ఈ విషయంతో తేడా మీద ఒక క్లారిటీకి వస్తున్నారు వాళ్ళు. నేను ఒకటే అంటున్నాను సార్, ఈటెల గారు నా గొంతు మీద కత్తి పెట్టిన అక్కడ జరిగినాయి నేను చెప్తా అని చెప్పిండ్రు. ఆయన అదే చెప్పిండ్రు. మీరు నేను ఇద్దరం ఎవరూ చూడలేదు. అక్కడ అటెండ్ అయిన వాళ్ళు అది వాళ్ళ కమిషన్ తేల్చనివ్వండి, తెలుస్తుండేమో చూద్దాము. ఈయన ఎవరు కరెక్ట్ చెప్తున్నారు, ఎవరు నిజాలు చెప్తున్నారు అని సీరియస్ గా తీసుకొని చెప్పాలి. తుమ్మల గారు చెప్పలేదన్నా ఈయన చెప్పిండన్నా కాదు కదా. అక్కడ అటెండెన్స్ ఖచ్చితంగా కమిటీ కూర్చుంటది అనేది ఆయన చెప్పిండ్రు. ఈయన నిజం చెప్తుండని మనం ఎందుకు అనుకోవాలి? రాజేంద్ర గారు కరెక్ట్ గానే చెప్తున్నారు, నేను కరెక్ట్ గా చెప్తున్నాను అని చెప్తున్నారు కదా. అంటే మీకు ఓవరాల్ మీకు ఏమనిపిస్తుంది సునీత గారు? అంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చిందే నీళ్ల కోసం ఉద్యమించిన పార్టీ ఇది. నీళ్లు లేని చోట కాంగ్రెస్ ప్రాజెక్ట్ కట్టాలనుకుంది, నీళ్లు లేని చోట కట్టి ఉపయోగం ఏంటి కాబట్టి నీళ్లు ఉన్న చోటకి మార్చాలని అప్పుడు మహారాష్ట్ర ఒప్పుకోలేదు కాబట్టి 152 140 ఒప్పుకుంది కాబట్టి మార్చాల్సి వచ్చింది అని హరీష్ రావు గారు కొంచెం వివరించే ప్రయత్నం చేస్తారు. సో అంటే నిజంగా అసలు ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు? నిధులు, నియామకాలు, నీళ్లు వీటి కోసం ఏర్పాటైన తెలంగాణను ట్యాగ్ లైన్ మర్చిపోయి అసలు టిఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయిపోయి ఇప్పుడు ఏదైతే ప్రాజెక్టుల విషయంలో ఇదే ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చెప్పారు సార్, నా బ్రెయిన్ చైల్డ్ ఇది, నా మానస పుత్రిక ఇది అని మొదలుపెట్టి దాన్ని హరిబరిగా కట్టి కోట్లు పెంచి
దగ్గర 1,00,000 కోట్లు అయిపోయింది సార్. ఇప్పుడు కరెంటు బిల్లులే దానికి నువ్వు నడిచినా నడవకపోయినా కరెంటు బిల్లులే ప్రతి సంవత్సరం 16,000 కోట్ల రూపాయలు పెట్టాలని అంటున్నారు దానికి. ఇలా అన్ని చేసింది వాళ్ళు. ఏదైతే మిగతా ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి మా నల్గొండ SLBC సార్ 2,000 కోట్లు పెడితే మాది ఫినిష్ అయిపోయే ప్రాజెక్టును కూడా పట్టించుకోకుండా మొన్నటి వరకు కూడా అట్లనే నలిగిపోయింది. మాకు పక్కన నాగార్జున సాగర్ ఉన్నా మాకు నీళ్లు రాని పరిస్థితి ఉన్నది. మా దగ్గర నుంచి శ్రీశైలం ప్రాజెక్టు పోయినా మాకు నీళ్ళు కొన్ని ప్రాజెక్టులు 10,000 కోట్లు పెడితే 4-5 ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యేదానికి 10,000 కోట్లు కూడా పెట్టకుండా ఈ 10-11 సంవత్సరాలు దాన్ని అట్లే తొక్కి పట్టేసి ఉన్న డబ్బు అంతా అక్కడ పెట్టేసి ఆర్థికంగా రాష్ట్రాన్ని అప్రపాలు చేసిండు తప్ప ఏం ఉపయోగం అయింది చెప్పండి సార్. కట్టిన 2 ఏళ్లకు మెయింటెనెన్స్ చేయక ఇప్పుడు మనకు ఇరిగేషన్ దానికి ఎవరు చెప్తున్నారు, టెక్నికల్ గా ఏం చెప్తున్నారు సార్, దాని మెయింటెనెన్స్ కూడా చేయట్లేదు 2019 నుంచి కట్టి వదిలేశారు అని చెప్తున్నారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏమి ఇచ్చినారు సార్? ఇప్పుడు నీళ్లు నింపితే ఇది కూడా కూలిపోతుంది, అన్నారం కూలిపోతుంది, సుందిలో కూడా పోతుంది అనే విధంగా చెప్తున్నారు. దీని ఫౌండేషన్ పర్ఫెక్ట్ గా లేదు అని చెప్తున్నారు కదా. అది మనం చెప్పింది కాదు కదా, డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెక్ చేసే చెప్తున్నారు కదా సార్. అది ఒక పార్టీ తలుసుకున్నది కాదు కదా. మీరు కట్టారు, తెలంగాణ డబ్బులన్నీ పోసి కట్టారు, కానీ అది కరెక్ట్ గా కట్టి ఉండాలి కదా. అది మీరు ఏమంటారు మొత్తము ATM గా మార్చుకొని దాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు ఒక పిల్లర్ కూలింది, 2 పిల్లర్ కూడినాయి, 3 పిల్లలు కూడినాయి అని చెప్తున్నారు. ఒక ఇంటికి 4 పిల్లర్స్ 8 పిల్లర్స్ ఒక పిల్లర్ కూలినా మిగతాదంతా మనకు డిస్టర్బెన్స్ ఉంటది కదా సార్. నీళ్లు స్టోర్ చేయొద్దనే చెప్తున్నారు. ఇప్పుడు అది ఎవరికి ఉపయోగమైంది? మీరు ఇన్ని లక్షల ఎకరాలు బారుతుంది అన్నారు, ఎక్కడ బారే పరిస్థితి ఉన్నది చెప్పండి సార్. రైట్, మళ్ళీ యాదవ్ గారు మన ట్యాగ్ లైన్ మర్చిపోయి మనకు దాదాపు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు నెత్తిలబడ్డాయి తప్ప దీని వల్ల మన తెలంగాణ కొరిగిందేంది? మల్లయ్య యాదవ్ గారు నీళ్లు ఉన్న చోటికి ప్రాజెక్ట్ మార్చమని హరీష్ రావు గారు చెప్తున్నారు. ఇప్పుడు నీళ్లు